నిర్వహించనున్న గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఫ్లయింగ్ స్క్వాడ్స్ డిపార్ట్మెంట్ అధికారులు చీఫ్ సూపరింటెండెంట్లకు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణపై చేపట్టిన శిక్షణ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియమ నిబంధనల ప్రకారం గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ చేయాలని అధికారులకు ఆదేశించారు. ఇక అభ్యర్థుల పరీక్షా కేంద్రానికి ఉదయం 9 గంటలకే చేరుకోవాలన్నారు. ప్రతి కేంద్రంలో ఉదయం 10 గంటలకు గేట్లు మూసివేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ క్రమంలో రీజనల్ కోఆర్డినేటర్లు విజయ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి జాన్బాబు, ఎస్బీఐ ప్రిన్సిపల్ డాక్టర్ రాజ్ కుమార్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. Sitting squad, department aims and total instruction team. So gate దగ్గరనే వెళ్ళి premises లోపలనే తీసుకురావడానికి లేదు. ఎగ్జామ్ హాల్ కాదు, premises లోపలనే, including స్మార్ట్ వాచ్, డిజిటల్ వాచ్ కూడా అలౌడ్ లేదు. స్టూడెంట్స్ కి వాచ్ చేయాలి. ఇప్పుడు మనం థర్డ్ randomization గెట్ లో అయితే 3-1 డే ని చేసే అలౌడ్ లేదు, షూస్ అలౌడ్ లేదు. ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది కమిషన్ లెటర్ అండ్ స్పిరిట్ లో ఫాలో అవుతున్నారా లేదా, ఏ పోలింగ్ బూత్ కి ఎవరు వెళ్తారు, అట్లే కౌంటింగ్ ఎప్పుడైతే ఉన్న వాళ్ళు ఏదో చేస్తుంటారు. ఎప్పుడు సండే మార్నింగ్ బెంచ్ కింద ఏమైనా ఉందా అట్లా ఉంటే ఫస్ట్ ఒక రౌండ్ జస్ట్ కొట్టేసి చూసుకోవచ్చు ఏమైనా ఉందా. క్వశ్చన్ పేపరు సీల్లు మీ ముందే ఓపెన్ చేయాలి. మీరు టయానికి జరిగే విధంగా చూడాలి, ఏది కూడా ముందరగా జరగకూడదు. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ OMR 10 o'clock తర్వాత డిపార్ట్మెంటల్ ఆఫీసర్ కాల్స్ ఎవరు కూడా అలాట్ చేయొద్దు. మైక్రో అబ్జర్వర్ మీ ప్రెసెన్స్ లోనే ఎగ్జామ్స్ లో మరి ఎట్లా చేయగలుగుతారు? లేకపోతే వాకింగ్ పొద్దున వాకింగ్ చేయాలని చెప్పేసి ఆయన అటుపోయేటప్పుడు ఇటు ఉన్న వాళ్ళు ఏదో చేస్తుంటారు. సరే మొత్తం బెంచ్ కింద ఏమైనా ఉందా అట్లా ఉంటే ఫస్ట్ ఒక రౌండ్ జస్ట్ కొట్టేసి చూసుకో.